అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొత్త ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి ప్రస్తుతం 7 నెలల పాలన నడిచింది. అయితే ఈ 7 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి ఘనత ఏంటి, అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందున్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి దాదాపుగా 7 నెలల సమయం వచ్చింది. ఈ 7 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పురోగతి ఉందంటారా లేదా? దీనితో పాటుగా గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం అంటే మీరేమంటారు? మనం మాట్లాడుకోదలుచుకుంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఉన్న ప్రభుత్వం యొక్క పనితీరు గురించి అది ఎన్ని గ్రంథాలైనా రాయొచ్చు అనమాట. ఆ పనితీరు అంటే అంత అరాచకము, అంత దుర్మార్గము, అంత అవినీతిమయము. అలాంటి గవర్నమెంటు, ఆ దుష్ట పాలన భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. అలాంటి పాలన మన ప్రజలు ఎదుర్కొన్నారనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు. ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు, మోసపోయారు. 5 సంవత్సరాల పరిపాలనలో ఎంత దారుణంగా పరిపాలించారో ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చి 2024లో కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో ఎన్నుకున్నారనమాట. ముఖ్యంగా మనం ఏం తెలుసుకోవాలంటే వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారు, ఎలా చేశారు అనేది మనం కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మళ్ళీ తెలియాలి. ఎంత దుర్మార్గం చేసినా ప్రజలు మర్చిపోతున్నారు. ప్రజలకి మళ్ళీ గుర్తు చేయడానికి వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారు అనేది గుర్తు చేయాలన్నమాట. అతను విధ్వంస పాలనతో మొదలుపెట్టాడు. ప్రజావేదిక విధ్వంసంతో మొదలుపెట్టిన పాలన అనమాట ఇది. ఆ విధ్వంసం 5 సంవత్సరాలు కంటిన్యూస్గా అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేశారు. ఒక్క వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. నియంత పాలన జరిగిందనమాట. మొట్టమొదటిగా ప్రజావేదిక విధ్వంసం జరిగింది. తర్వాత రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. తర్వాత పోలవరాన్ని విధ్వంసం చేశారు, రివర్స్ టెండరింగ్ అంటూ. తర్వాత ఉన్న ఇండస్ట్రీస్ని కాపాడలేక ఇండస్ట్రీస్ని వెలగొట్టారు ఆంధ్రప్రదేశ్ నుంచి. చాలా పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయినాయి. అలాగే ఏ పరిశ్రమ రాలా. అలాగే అన్ని వ్యవస్థల్లో అవినీతి, ఇసుకలో అవినీతి దారుణంగా దోసేశారు. ఇసుక దారుణంగా దోసేసి ఎంతోమంది పొట్టగొట్టారు. ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు ఇసుక పాలసీ వలన. కార్మికులు, కొన్ని లక్షల మంది కార్మికులు ఇసుక పాలసీ వలన దెబ్బతిన్నారు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో. అలాగే మద్యం పాలసీ అసలు దారుణం. అది ఆ బ్రాండ్స్ ఏంటో ఎవరికీ తెలియదు, ఆ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. దారుణం. సరైన క్వాలిటీ లేని మద్యము, వాళ్ళు తయారు చేసిన మద్యాన్ని అమ్మాలి. ఏ కామన్గా ఉండే భారతదేశంలో ఉండే బ్రాండ్స్ దేన్ని అలౌ చేయలేదు. మద్యపాన నిషేధం చేస్తానని కూడా చేయలేదు. అలా మద్యం పాలసీని అలా దారుణంగా మద్యంలో దోసుకుని తిన్నారు. ఓన్లీ క్యాష్ బిజినెస్సే జరిగింది, డిజిటల్ యాక్సెప్ట్ చేయలేదు. అలాగే ఇసుక దోచేసుకున్నారు, మద్యము దోచేసుకున్నారు. అట్లాగే పవర్ పాలసీ అంత దారుణం. పవర్ని 6 సార్లు కరెంటు రేట్స్ పెంచేశారు, అది ఎంత దారుణమో. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో చెత్త పాలసీ, చెత్తకి కూడా పొన్నేశారు అన్నమాట. చెత్త గవర్నమెంట్ అని పేరు తెచ్చుకున్నారు. ఇలా ఒక వ్యవస్థ ఏంటి, హుడ్కో ఇళ్ళు, కొన్ని లక్షల ఇళ్ళు అట్లాగే 5 సంవత్సరాల పాటు పాడు పెట్టారనమాట. పూర్తి చేయకుండా వాళ్ళకి హక్కుదారులకి ఇవ్వకుండా ఎంతోమంది ఉసురు పోసుకున్నారనమాట. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు. అట్లా అని వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చారా అంటే నెరవేర్చాల. మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, మద్యపాన నిషేధం చేయలే. అలాగే సిపిఎస్ రద్దు వారంలో చేస్తా అన్నాడు, చేయలే. అలాగే 3000 పెన్షన్ ఇస్తానన్నారు, రాగానే 3000 ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. అలా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే అసలు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ఎక్కడ ఇవ్వాల జాబ్ క్యాలెండర్. డిఎస్సి అనేదే పెట్టలే, అసలు ఉద్యోగాలు లేవు. వాళ్ళు చేసింది ఏంటంటే బటన్ నొక్కుడు కార్యక్రమం మాత్రం చేశాడు. అది ఒక్కటే కొంత ప్రజల్లోకి కొంచెం వెళ్ళింది. వైఎస్ఆర్ పార్టీ చెప్పుకోవటానికి వీలుగా ఉందన్నమాట. అది బటన్ నొక్కటం. పెన్షను ఇస్తానన్న దాన్ని 5 సంవత్సరాలు పట్టింది దాన్ని పూర్తి పెన్షన్ ఇవ్వటానికి. ఇలా ఇంత దుర్మార్గమైన పాలనని ప్రజలు తట్టుకోలేకపోయారు. అదేగాక ఆ పాలన ఎదిరించిన వాళ్ళని, తప్పులు మాట్లాడిన వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసేవాళ్ళు.
అన్యాయంగా అరెస్ట్, కొన్ని వందల వేల మంది మీద కేసులు పెట్టారు, కొంతమందిని చంపేశారు కూడా. అలాగే ఒక డాక్టర్ని వైజాగ్లో మాస్క్ని అడిగాడని ఒక డాక్టర్ని క్రూరంగా హింసించి చంపేశారు, ఆయన్ని పిచ్చాడని ముద్రేసి మరీ చంపారు. అలాగే ఒక దళితుడైన డ్రైవర్ని చంపేసి, ఒక ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేశారు. అట్లా చెప్పుకుంటా పోతే ఇలాంటి అకృత్యాలు, అరాచకాలు చాలా ఉన్నాయన్నమాట. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద అటాక్ చేశారు, అది సామాన్యమైన విషయం కాదు. అలాగే చంద్రబాబు గారి ఇంటి మీదకే దాడి చేశారు జోగి రమేష్ అనే ఆయన. అలాగే చంద్రబాబు గారు వెళ్ళిన చాలా చోట్ల ఆయన మీద రాళ్ళు వేశారు, చెప్పులు వేశారు, చాలా చాలా దారుణాతి దారుణంగా చంద్రబాబు గారిని హింసించారు. అలాగే పాదయాత్ర యువగళం పాదయాత్ర లోకేష్ గారు ప్రారంభిస్తే పాదయాత్రని అడ్డుకోవటానికి శతవిధాల ప్రయత్నించారు. కానీ లోకేష్ గారి యొక్క పట్టుదలతో ఆయన అన్నీ అతిక్రమించి ఆయన పాదయాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాడు. ఆయన నాయకుడిగా నిరూపించుకున్నాడు అనమాట. చివరికి చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంగా దాన్ని ఖండించి చివరికి 53 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చాడు. ఇన్ని రకాల అకృత్యాలు ఇంకా చెప్పుకుంటూ పోతే మనకి ఎన్ని గంటలైనా చాలు. ఈ 5 సంవత్సరాల చరిత్ర, నియంత పాలన, దుర్మార్గపు పాలన, అరాచక పాలన, దానికి అస్తవ్యస్త పాలన, ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేసేశారు, అప్పుల పాలు చేశారు. 10 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశారో ఎవరికీ తెలియదు. ఎక్కడ ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పు చేశారు. మద్యం మీద కూడా కమింగ్ 25 ఇయర్స్కి లోన్ తీసుకుని 25,000 కోర్సు అది చేశారు. ఇంకా చెప్పుకుంటా పోతే లెక్కలేనని ఉన్నాయన్నమాట. ఇదంతా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇంత దుర్మార్గం చేసిన వ్యక్తిని ప్రజలకు చక్కటి పాఠం చెప్పారు. ఇప్పుడు వచ్చిన మన కూటమి ప్రభుత్వానికి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు లాంటి సమర్థవంతమైన నాయకుడు, అనుభవశీలి, వితరణశీలి, దార్శనికుడు, భారతదేశంలోనే చాలా గొప్ప నాయకుడైనటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పరిపాలన జరుగుతుందన్నమాట. ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి చేదోడు వాదుగాడుగా ఉంటూ ఆయన సమర్థిస్తూ ఆయన 10 సంవత్సరాలు సీఎంగా ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆయన 10 సంవత్సరాలు సీఎంగా ఉండి తీరాల్సిందేనని ఆయన చాలాసార్లు చెప్తున్నారు. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకుంటున్నాను. అడ్మినిస్ట్రేషన్ కానీ, అభివృద్ధి ఎలా చేయాలని కానీ, పరిపాలన ఎలా చేయాలని కానీ చాలా విషయాలు మాకు తెలియని నేర్చుకుంటున్నానని ఆయన చెప్తున్నారు. మంత్రివర్గం కూడా బ్రహ్మాండంగా ఉంది. లోకేష్ గారు ఒక మంత్రి, గొట్టిపాటి రవి ఒక మంత్రి, అట్లాగే నారాయణ గారు ఒక మంత్రి, అచ్చెన్నాయుడు గారు మంత్రి, ఇలా అందరూ మంత్రులు మంచి, నాదెళ్ల మనోహర్ గారు, దుర్గేష్, ఇలా ప్రతి ఒక్క మంత్రి చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా చక్కగా వారి పనులు వాళ్ళ నియోజకవర్గంలో చేస్తున్నారు అన్నమాట. ఇంత మంచిగా ఉన్న గవర్నమెంట్ని గత 5 సంవత్సరాల్లో ఉన్న గవర్నమెంట్తో మనం పోల్చడానికే వీలు లేదు. గవర్నమెంట్ వచ్చి రాగానే ప్రజలతో మమేకమైపోయారు. చంద్రబాబు గారు ఏం చెప్పారు? ట్రాఫిక్ కూడా నా గురించి ఆపొద్దు, ప్రజలను ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్పారు. ఆయన వచ్చి రాగానే పెన్షన్ 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పారు. 4,000 వచ్చిన నెలలోనే ఇచ్చారు. అది కాక ఎలక్షన్ టైంలో ఉన్న 3 నెలల ఏరియర్స్ కూడా కలిపి 7,000 ఇచ్చి, వాలంటీర్స్ లేకుండా సచివాలయ సిబ్బందితో 1వ తారీఖే పర్సనల్గా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేస్తున్నారు అనమాట. డైరెక్ట్గా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి ప్రతి నెల ఒక ఊరు ఎన్నుకొని ఆ ఊరిలో పెన్షన్లు ఇస్తున్నారు. ప్రజలతో మమైకం అయిపోతున్నారు. ప్రజలతో మమైకం అవటం అంటే ప్రజల దగ్గరికి వెళ్ళటం, మనం వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం. ఈ అవకాశం ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ టైంలో ఇప్పటికి 7 నెలలు 8 నెలలు అయింది. 7 ప్లేసెస్కి వెళ్ళారనమాట. రేపు February 1 కూడా ఇంకొక ప్లేస్కి వెళ్తారు. అట్లా పబ్లిక్తో ఇంటరాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇటువరకు ముఖ్యమంత్రి ఆయన అసలు పరదాలు కట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అసలు ఆయన ఏదైనా మీటింగ్ పెట్టినా ప్రజలు పారిపోయేటట్టుగా ఉన్నారనమాట. ఆయన ఇది చూడలేక అంత వ్యతిరేకత వచ్చింది. ఇలా ఒకటే కాకుండా మన హామీలు, సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు ఈ గవర్నమెంట్. వచ్చి 6 మంత్స్ అయింది. ఈ గవర్నమెంట్లో కొంచెం ఆపోజిషన్ వాళ్ళు కామెంట్ చేయదగినవి కొన్ని మాత్రం ఉన్నాయి. అది కూడా ఏంటంటే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ళ వరకు ఉన్న మహిళలకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వటం. ఈ సూపర్ 6లో ఈ యొక్క వాగ్దానాలని ఎందుకు చేయలేదని అడుగుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్తో సహా. కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ పార్టీతో సహా. కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ ఎందుకు ఇంకా ఇవ్వలేదు? చంద్రబాబు గారు మాట తప్పారు
అని అపవాదు వేస్తున్నారనమాట. ఎట్లా ఇస్తారు? గత గవర్నమెంట్ 10 లక్షల కోట్లు అప్పు చేసి చిందరవందరగా వ్యవస్థలన్నీ చేసి ఎక్కడ ఏ ఫైల్ తీసినా సరే ఎక్కడ మొదలో ఎక్కడ చివరో అర్థం కాని స్థితిలో ఆర్థిక పరిస్థితి ఉంది. ఈ ఆర్థిక పరిస్థితిలో ఎట్లా నెట్టుకు వస్తున్నారంటే ఇప్పుడు వరకు ఆయన సమర్థత గల నాయకుడు కాబట్టి ఆయన ఫస్ట్ రావటమే డిఎస్సి అనౌన్స్ చేశారు. అలాగే అన్నా క్యాంటీన్స్ ప్రారంభించారు. అలాగే పెన్షన్ అనేది చెప్పినట్లుగా ఇస్తున్నారు. అలాగే రెండోది ఇది సిలిండర్స్ 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఆ కార్యక్రమం దీపావళి నుంచి నడుస్తుంది. అలాగే రేపు ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానంటున్నారు. ఇలా అంటే 6 సూపర్ 6లో 3 అయిపోతున్నాయి అన్నమాట. 4వది ఏంటంటే నిరుద్యోగ భృతికి ఏంటంటే 20 లక్షల ఉద్యోగ కల్పనే ధ్యేయంగా గవర్నమెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ నిరంతరం 24 గంటలు అదే ధ్యేయంతో పనిచేస్తున్నారు అనమాట. ఎందుకంటే పరిశ్రమలు వస్తే కానీ ఉద్యోగ కల్పన జరగదు. గత 6 నెలల్లో వచ్చిన పరిశ్రమలు 3 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల వరకు గ్రౌండ్ అవుతున్నాయి. అంటే ఎంఓఎస్ జరిగినాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అది మళ్ళీ చెప్పుకుంటే కానీ మనందరికీ మళ్ళీ చెప్పాలనే ఉద్దేశంతో చెబుతున్నాం. 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. వస్తే నిరుద్యోగ భృతి ఇవ్వక్కర్లా. ప్రస్తుతానికి నిరుద్యోగ భృతి కూడా తొందరలో ఇస్తానని అంటున్నారు. 20 లక్షల ఉద్యోగాలని ఎలా ఇవ్వాలి? ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ తరపున డిఎస్సి రేపు ఎకడమిక్ ఇయర్ లోపు డిఎస్సి అనౌన్స్ చేసి 18,000 మంది ఉద్యోగస్తులను తీసుకోదలుచుకున్నారు. అది అయిపోతుంది. అది గవర్నమెంట్ వారీగా. అలాగే ఏదైనా పరిశ్రమ పెడితే కానీ మనకి ఉద్యోగాలు రావు. ఆ పరిశ్రమలు ఏంటి? ఆ పరిశ్రమల్లో ముఖ్యంగా రిలయన్స్ పరిశ్రమతో ఒప్పందం చేసుకున్నారు గత నవంబర్లో. అది దగ్గర 65,000 కోట్ల ప్రాజెక్టు. దాంట్లో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అది ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ అనమాట. 2 లక్షల ఉద్యోగాల కల్పన అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ ప్రాజెక్టు కూడా 3 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది. వాళ్ళు 4 ఇయర్స్ ఇది పెట్టుకున్నారు టార్గెట్. చంద్రబాబు గారు వాళ్ళని రిక్వెస్ట్ చేశారు 3 ఇయర్స్లో కంప్లీట్ చేయమని. వాళ్ళు 500 సిబిజీ ప్లాంట్స్ పెడుతున్నారు అక్రాస్ ద స్టేట్. అంటే బ్యారన్ ల్యాండ్, ఖాళీ ల్యాండ్స్లో పెడతారనమాట. అది రైతులకు కూడా ఎకరానికి 30,000 రూపాయలు ఇస్తారు దానికి గ్రాస్ పెంచినందుకు. అది ఎక్కువగా నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఉత్తర కోస్తాలు, రాయలసీమలో పెడతారు. రేపు ప్రకాశం జిల్లాలో కూడా పెట్టబోతున్నారు, గిద్దలూరు, కనిగిరిలో. అట్లా ఒక ప్రాజెక్ట్ అంటే 2 లక్షల ఉద్యోగాల కల్పన. అది కనుక 3 ఇయర్స్ తర్వాత వస్తుందన్నమాట. ఓవర్ నైట్ ఉద్యోగాలు చేయలేం కదా. ఒక కంపెనీ పెట్టాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే 2-3 ఇయర్స్ పడుతుందన్నమాట. అప్పటికి అది ఎంతో ఫాస్ట్గా చేస్తే అలా 2 లక్షల ఉద్యోగాల కల్పనకి ఒక దారి వచ్చింది. అలాగే తర్వాత ఈ రిలయన్స్ అనేది చాలా పెద్ద సంస్థ. వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. తర్వాత టాటాస్తో ఒప్పందం చేసుకున్నారు. టాటాస్తో 3 రకాలుగా. ఒకటి టీసీఎస్తో ఒప్పందం చేసుకుని 10,000 మందికి ఉద్యోగ కల్పన చేస్తానికి వాళ్ళు ప్రామిస్ చేశారు. మొట్టమొదటి వైజాగ్లో ఇప్పుడు 2,000 మందితో ఆ కంపెనీ స్టార్ట్ అవబోతుంది. అలాగే ఇండియన్ హోటల్స్ వాళ్ళ దగ్గర 15 నుంచి 20 హోటల్స్ పెట్టబోతున్నారు టాటాస్. తిరుపతిలో కానీ, వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ, అమరావతిలో కానీ. అట్లాగే ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ పెట్టబోతున్నారు ఇండియన్ హోటల్స్. అది కూడా టాటా గ్రూప్. అట్లాగే టాటా పవర్ సోలార్ ఎనర్జీని పెట్టబోతుంది అనమాట. అలా 2 ఇంపార్టెంట్ గ్రూప్స్. ఒకటి రిలయన్స్, ఒకటి టాటా. మూడోది ఎన్టీపీసీ 1,80,000 కోట్లు పెట్టి దీన్ని గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ పెట్టబోతున్నారు అనమాట. అది ఆల్రెడీ మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేశారు. అది 3 ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అది 4వది ఆర్సెల్ఆర్ మెటల్. అది కూడా చాలా 1,00,000 కోట్ల పైన స్టీల్ ఇండస్ట్రీ అనమాట. అంటే ఈ 4 ఇండస్ట్రీ కనుక వస్తే దగ్గర 4 lakhs 5 lakhs ఎంప్లాయ్మెంట్ జరుగుద్ది అనమాట. అదే కాక సాఫ్ట్వేర్లో గూగుల్ లోకేష్ గారు యుఎస్ఏలో ఒక వారం ఉండి డిఫరెంట్ సంస్థలతో సంప్రదించి వాళ్ళని కన్విన్స్ చేసి ఒక గూగుల్ డేటా సెంటర్ని తీసుకొస్తానికి ఎంఓయూ చేసుకున్నారు. వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ పెడతారనమాట. అక్కడ సీ కేబుల్ ఉంది కాబట్టి అది అడ్వాంటేజ్ ఉందన్నమాట దానికి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇప్పటికి ఏం చెప్పుకున్నాం, ఎన్టీపీసీ, రిలయన్స్, టాటా, ఆర్సెల్ఆర్ మెటల్, పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ ఇలా వస్తున్నాయి. ఈ కాక ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ పూర్తిగా ధ్వంసం చేసిన అమరావతిని దానికి ప్రాణం తీసుకొస్తున్నారు. అమరావతే మన రాజధాని, ఆంధ్రప్రదేశ్కి పీపుల్స్ రాజధాని అమరావతి అని నిర్ణయించి 15,000 కోట్లు
ఏడీబీ ద్వారా వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇప్పించడానికి కేంద్రం అంగీకరించింది. ఆ అప్పుని మన రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దట్ల. ఆ అప్పు కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఇచ్చి మనం దానికి తీర్చక్కర్లేదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి 15,000 కోట్లు తీసుకుంటుంది. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత, దాన్ని తీర్చే బాధ్యత. అలాగే హుడ్కో నుంచి 11,000 కోట్ల రుణం ఈ 2 days బ్యాక్ అది శాంక్షన్ అయింది, వచ్చేస్తుంది. అలాగే జర్మన్ బ్యాంక్ ఒకటి 5,000 crores ఇస్తుంది అనమాట. ఇలా దగ్గర 30,000 crores వర్త్ ఫండ్స్ అమరావతికి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. దానికి కూడా కొంతమంది ప్రొఫెసర్స్ వీళ్ళు మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారని ఒక క్రిటిసిజం చేశారు. 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మీద, ప్రజల మీద భారం పడదు, అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ 11,000 హుడ్కో రుణం కూడా క్యాపిటల్లో నుంచి వచ్చిన ఇన్కమ్ ద్వారానే దాన్ని తీర్చగలిగే కెపాసిటీ క్యాపిటల్కి ఉంది. క్యాపిటల్లో ఇప్పుడు అమరావతిలో 45,000 కోట్ల రూపాయల వర్త్ పనులు జరగటానికి సిఆర్డీఏ ప్రపోజ్ చేస్తే క్యాబినెట్లో 3 మీటింగ్స్లో దాన్ని అప్రూవ్ చేశారు. ఆ పనులకి ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నారు. January 31st లోపల టెండర్స్ పూర్తి అవుతాయి. February 1st వీక్ కానీ 2nd వీక్లో కానీ పనులు ప్రారంభమవుతాయని మినిస్టర్ నారాయణ గారు నిన్నే ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. దాంట్లో ఐకానిక్ టవర్స్లో వాటర్ కూడా తీసేశారు, డీవాటరింగ్ కూడా చేసేశారు. ఐకానిక్ టవర్స్ దగ్గర 150 ఎకరాల్లో ఉంటాయి అన్నమాట. 100 ఎకరాల్లో అసెంబ్లీ భవనం రాబోతుంది, 104 ఎకరాల్లో. 45 ఎకరాల్లో ఐకానిక్ టవర్ సెక్రటరియట్ రాబోతుంది, అలాగే హైకోర్టు రాబోతుంది. అవన్నీ ధ్వంసం చేసి ముంచేశారనమాట. అలాగే ఇన్కంప్లీట్గా ఉన్న బిల్డింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఎన్జిఓస్కి కానీ, గెజెట్ ఆఫీసెస్కి కానీ, మినిస్టర్ క్వార్టర్స్ కానీ, జడ్జెస్ క్వార్టర్స్ కానీ, ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఈ బడ్జెట్ అనమాట. తర్వాత దగ్గర 360 కిలోమీటర్ల బీటీ రోడ్స్, అంటే ఒక్కొక్కటి 180-200 అడుగుల వెడల్పు గల రోడ్లు ఇమీడియట్గా వేయబోతున్నారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏది రిటర్నబుల్ ఫ్లాట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదంతా అమరావతి పునర్నిర్మిస్తున్నారు. దీని టార్గెట్ 3 years, 2027 కల్లా అమరావతిలో ఇప్పుడు చెప్పిన 47,000 కోట్ల పనులు పూర్తి చేయాలన్నమాట. టెండర్స్ అయిపోతున్నాయి, ఫిబ్రవరి నుంచి పనులు మొదలు పెడుతున్నారు. గత 7 నెలల్లో ఇంత కార్యక్రమం జరిగిందనమాట. అంటే అమరావతికి కావాల్సిన ఫండ్స్ తెచ్చుకున్నారు, ఆ ఫండ్స్కి టెండర్స్ పిలుస్తున్నారు, పనులు ప్రారంభం అవబోతున్నాయి. అంటే అమరావతిని ఒక దారిలోకి తీసుకొస్తున్నారు. అలాగే పోలవరాన్ని దారుణంగా ఇచ్చేశారనమాట. రివర్స్ టెండరింగ్ వేసి ఒక 2 సంవత్సరాల పాటు దాన్ని అసలు పట్టించుకోకపోతే పోలవరంలో కాఫర్ డ్యామ్ దెబ్బతిని, కాఫర్ డ్యామ్ సరిగ్గా ఫిల్ చేయకపోవటం వల్ల డయాఫ్రమ్ వాల్ మొత్తం 450 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇప్పుడు అది మళ్ళీ రిపేర్ చేయటం, ఇదంతా కాకుండా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు. వాళ్ళందరూ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళతో కలిసి వాళ్ళందరూ చర్చించుకుని డయాఫ్రమ్ వాల్ కొత్తది కట్టాలని నిర్ణయించుకుని లాస్ట్ 2-3 డేస్లో డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా బిగిన్ చేశారు. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట. కొత్తది, దానికి 900 కోట్లు ఖర్చు అవుతుంది. టైం 5 సంవత్సరాలు పోగా 900 కోట్లు వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే అదే కనుక కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే ఆ డయాఫ్రమ్ వాలే సరిపోయేది. టైం పోయింది 5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్తో పాటు ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యామ్ కూడా సైమల్టేనియస్గా ప్యారలల్గా కట్టాలని చూస్తున్నారనమాట. ఈ డయాఫ్రమ్ వాల్ రేపు ఫిబ్రవరి, అంటే 2025 డిసెంబర్ కల్లా అవజేయాలని చంద్రబాబు గారు టార్గెట్ పెట్టారు. కానీ ఒక 2-3 నెలలు అటు ఇటు అయినా సరే 2026 ఫస్ట్ క్వార్టర్లో అయిపోవచ్చు. టోటల్గా డ్యాము 2027తో అయిపోతుందని నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్తున్నారు. చంద్రబాబు గారు కూడా అదే టార్గెట్ పెట్టారు. అలా అమరావతిని దారికి తీసుకొచ్చారు, పనులన్నీ ప్రారంభమవుతున్నాయి. అలాగే పోలవరాన్ని దారికి తీసుకొచ్చారు. పోలవరానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ చక్కగా అసిస్టెన్స్ ఇస్తుంది. 12,500 కోట్లు రాగానే దానికి సపోర్ట్ చేస్తున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇదనమాట. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అది దాంట్లో పెట్టిన ఏ పైసాకి మన ప్రజల మీద భారం పడదు. అది నేషనల్ ప్రాజెక్టు. అలాగే 2 జటిలమైన సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్, 2 ఈ R&R ప్యాకేజ్. 2025లో అత్యంత సంతోషకరమైన వార్తలు ఈ 2. ఏంటంటే R&R ప్యాకేజ్కి దగ్గర 1000 కోట్లు రిలీజ్ చేశారు. పోలవరం నిర్వాసులు ఎంత సంతోషంగా ఉన్నారో మీరు చూడొచ్చు. వాళ్ళు గత గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరికి ప్రామిస్ చేసి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వాళ్ళని బాధించారు. ఇప్పుడు మన చంద్రబాబు గారు ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్గా, ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా లేదు, చక్కగా 1000 కోట్లు నిర్వాసితులకి ఇచ్చారు. ఒక్కొక్కరికి 6 లక్షలు 7 లక్షలు వచ్చినాయి అనమాట. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 2 లక్షలు కూడా ఇచ్చారు. అలా
పోలవరం నిర్వాసితులకి అంత శుభకరమైన వార్త ఇచ్చింది 2025 ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ సాధించిన విజయం అది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అది కొనవీపురుతో ఉంది, అది ఎంతో అప్పుల్లో ఉంది. దాన్ని అసలు ప్రైవేటీకరణ చేయాలని గత గవర్నమెంట్ అనుకుంది. కానీ అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది ఒక సెంటిమెంట్తో ముడిపడి ఉందన్నమాట. అలాంటి దానికి ఈ కూటమి ప్రభుత్వం రాగానే మొదటిసారి ఒక 500 కోట్లు, తర్వాత ఒక 500 కోట్లు, మొత్తం 1600 కోట్లు ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చారు దాన్ని ఊపిరి కోసం. రీసెంట్గా 2025లో 11,400 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి దానికి ఊపిరి పోశారు. అది వెంటిలేటర్ మీద ఉన్న ఇండస్ట్రీని బయటికి తీసుకొచ్చి బయటికి పంపించేశారు. ఆ పేషెంట్ చక్కగా హెల్తీగా బయటకు వస్తున్నాడు అనమాట. ఇంకా దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా 1 by 1 తీసుకొస్తారు. ఓర్ ఎలా తీసుకోవాలి, దానికి ఓర్ని కేటాయించడం, ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా జరుగుతాయి. దానికి కూడా విమర్శ ఉంది. ఇదే 11,400 కోట్లు ఇస్తే దాని మీద కూడా విమర్శ చేస్తున్నారన్నమాట ప్రతిపక్షాలు. ఇప్పుడు మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది కీలక పాత్ర వహిస్తుంది అక్కడ డెవలప్మెంట్కి. దాంట్లో వచ్చే స్టీల్ చాలా క్వాలిటీ స్టీల్ అనమాట. మిగతా స్టీల్ కంటే కూడా ఒక 5-6 వేలు ఎక్కువ ఉంటుంది అనమాట రేటు. అంత క్వాలిటీ స్టీల్ వస్తుంది. దానికి ఒక ఐరన్ ఓర్ కేటాయించాలన్నమాట. ఆర్సెల్ఆర్ మెటల్కి అయితే ఎట్లా అయితే ఐరన్ ఓర్ కేటాయించమని అడిగారో దీనికి కూడా, అది ప్రైవేట్ కంపెనీ, దీనికి కూడా ఐరన్ ఓర్ కేటాయించితే ఆ కంపెనీ సస్టైన్ అవుతుంది, మంచి ప్రాఫిట్స్లోకి వెళ్తుంది. అక్కడ ప్రాఫిట్స్లోకి వెళ్ళకపోవడానికి కారణం కూడా అక్కడ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా సరిగ్గా పనిచేయట్లేదని, వాళ్ళకి విజన్ లేదని, హార్డ్ వర్క్ లేదని, వాళ్ళు ఆఫీసర్స్ గవర్నమెంట్తో కొంచెం ఇంటరాక్ట్ అయ్యి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో గవర్నమెంట్కి చెప్పి చక్కగా వర్క్ చేయమని చెప్తున్నారు చంద్రబాబు గారు. హార్డ్ వర్క్ చేస్తే ఇది ఏదైనా సాధించవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. అలా కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ చేయబోయిన అత్యంత జటిలమైన స్టీల్ ఫ్యాక్టరీని ప్రాణం పోసింది. అలాగే పోలవరానికి ప్రాణం పోసింది, ఈ అమరావతికి ప్రాణం పోసింది. ఇన్ని సమస్యలను తీసుకొచ్చి 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తుంది, ఎంఓయూలు అవుతుంది. అలాగా సంక్షేమం చేశారు. సూపర్ 6 అనే వాటిలో 3 సంక్షేమ కార్యక్రమాలు అయిపోయినాయి. ఇంకా 3 కూడా కమింగ్ 6 monthsలో అవుతాయి. తల్లికి వందనం అనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అయిపోతుంది. డిఎస్సి కూడా ఆ టైంకి అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తానంటున్నారు. అన్నదాత సుఖీభవ కూడా అప్పటికి అయిపోతుంది. దీని గురించి ఎవరు ల్యాబ్స్ ఏంటంటే ఇమీడియట్గా ఇవ్వలేదని వాళ్ళ వాదన. వాళ్ళు ఎప్పుడో ఇచ్చినట్టు, వాళ్ళతో అసలు పోలికే లేదు. యాక్చువల్గా వీ షుడ్ నాట్ కంపేర్ దట్ గవర్నమెంట్ విత్ దిస్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ అత్యంత ఉన్నతమైన గవర్నమెంట్, అది చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉందన్నమాట. అత్యంత దారుణమైన అరాచకం జరిగిన ఆ గవర్నమెంట్కి, కక్షపూరిత రాజకీయాలు చేసిన ఆ గవర్నమెంట్కి, మన కక్షపూరిత లేకుండా, ఎవరిని ఏమనకుండా, చట్ట ప్రకారమే నడుచుకుంటా, అరాచకం అనే ప్రశ్నే లేకుండా న్యాయబద్ధంగా పరిపాలన జరుగుతుంది, శాంతియుతంగా స్టేట్ ఉంది. కానీ 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇక్కడ మర్చిపోయాం. బుడమేరు వరద ఎంతో శ్రద్ధగా, ఎంతో ఎఫిషియెంట్ అయిన ముఖ్యమంత్రి పర్సనల్గా నీళ్లలో కూడా దిగి 15 రోజుల పాటు విజయవాడలో ఉండి ప్రజలందరికీ సేవ చేసి అందరి మన్ననలు పొందారు చంద్రబాబు గారు. అలాగే తిరుపతిలో మన తొక్కిసలాట జరిగింది అన్ఫార్చునేట్లీ. అది కూడా ఆఫీసర్స్ అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు, రకరకాలుగా జరిగింది. కొన్ని అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. దాని మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టబోతున్నారు. ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని ఎంతో నైపుణ్యం కలిగి, సమర్థత కలిగి, అనుభవశాలి కాబట్టి చంద్రబాబు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. ఈ తేడాలు మీరు అందరూ గమనించాలి. ఇవన్నీ దీంట్లో చెప్పిందంతా మీకు అందరికీ తెలిసిన విషయాలే అయినా సరే మళ్ళీ ఒక్కొక్కసారి చెప్తే మీకు బాగా అర్థమవుతుందని చెప్పాము. ఆయన ఇప్పుడు రాత్రి అనక పగలనక లోకేష్ గారు, చంద్రబాబు గారు, భరత్ గారు, మన రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ టీం దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళి డిఫరెంట్ ఇండస్ట్రీస్ పెద్దలతో అక్కడ మాట్లాడుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చర్చలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తే మంచిది, ఏ ఇండస్ట్రీ వస్తే ఇక్కడ పబ్లిక్కి బాగుంటుంది అనే ఉద్దేశంతో డిఫరెంట్ కంపెనీస్తో డిస్కషన్స్ జరిగినాయి. దాని యొక్క రిజల్ట్ మనకి ఒక 5 నెలల్లోనో 6 నెలల్లో వస్తుంది. వాళ్ళందరూ కూడా వచ్చి చూసుకుంటారు. కాగ్నిజెంట్ కానీ, విప్రో కానీ, పెట్రోనాస్ కానీ, రకరకాల ఎల్జీ కానీ, చాలా కంపెనీస్తో, సిస్కో, చాలా కంపెనీస్తో డిస్కషన్ అయింది. ఈవెన్ బిల్ గేట్స్ కూడా డిస్కస్ చేశారు. బిల్ గేట్స్ కూడా కలిశారనమాట. అలా ప్రతి ఒక్కరితోనూ కలిసి మన చంద్రబాబు గారి గురించి అందరికీ తెలుసు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయన ఈ స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆయన మీద నమ్మకంతో కంపెనీలన్నీ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇంకా చాలా టైం ఉంది. 6 నెలలే కాబట్టి అయింది. మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నాయకత్వంలో
చాలా వృద్ధి చెందుద్దని, ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాం మనం. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు సాధించిన విజయాల్ని చాలా చక్కగా వివరించారు మీదైన శైలిలో. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.